దొంగలు వెళ్ళిపోయిన తరువాత రామకృష్ణని ఇతరులని బాధ తగ్గడానికి ఏదైనా మందు రాసుకోమని మహర్షి చెప్పారు. స్వామి మాట ఏమిటి అని అడిగాడు రామకృష్ణ. స్వామి నవ్వుతూ తనకు చాలినంత పూజ జరిగింది అన్నారు. రామకృష్ణ స్వామి ఎడమ తొడపు పైన వాపును చూశాడు. పక్కనే ఉన్న ఒక ఇనుప పనిముట్టు తీసుకుని దొంగలు ఏమి చేస్తున్నారో చూడడానికి అనుమతిని అడిగారు. అతని ఆవేశాన్ని మహర్షి గమనించి హింస అనుచితమని వారించారు. మనం సాధువులం, మనం ధర్మాన్ని విడువరాదన్నారు. నువ్వు వెళ్ళి కొడితే వారిలో ఎవరైనా చనిపోవచ్చు. అప్పుడు లోకం మనలనే నిందిస్తుంది కానీ దొంగలను కాదు. వాళ్ళు తప్పుదారిన పడిన వాళ్ళు. అజ్ఞానం వాళ్ళ కళ్ళని కప్పివేసింది. కానీ ధర్మమేమిటో ఎరిగి మనం దానికి బద్దులవుదాం. ఒక్కోసారి నాలుకను పళ్ళు కరుస్తాయి. అటువంటప్పుడు పళ్ళను ఊడగొట్టుకుంటామా అంటూ మహర్షి రామకృష్ణను శాంతపరిచారు. 2 గంటలకు దొంగలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కుంజుస్వామి ఒక గ్రామాధికారిని 2 పోలీసులను తీసుకొని తిరిగి వచ్చారు. ఎప్పటి వలనే శాంతంగా నిశ్శబ్దంగా శిష్యులతో ఏదో ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తూ మహర్షి ఆ ఉత్తరపు వైపున ఉన్న గుడిసెలో ఉన్నారు. జరిగినదేమిటో చెప్పమని మహర్షిని పోలీసులు అడిగారు. కొందరు అవివేకులు ఆశ్రమంలో చొరబడ్డారని, వారికి కావలసినదేది దొరక్కపోవడంతో ఆశాభంగం చెంది వెళ్ళిపోయారని జవాబిచ్చాడు. పోలీసులు ఆ వివరాలను వ్రాసుకొని ఆ గ్రామాధికారితో సహా వెళ్ళిపోయారు. ఆశ్రమ పూజారి మునస్వామి అయ్యర్ వారి వెంట పరిగెత్తుకొని వెళ్ళి దొంగలు మహర్షిని ఇతరులను దెబ్బలు కొట్టారని చెప్పారు. మర్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ విచారణకై వచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చారు. ఎవరితోనూ తనకు తగిలిన దెబ్బ గురించి మహర్షి చెప్పలేదు. దొంగల గురించి కోపంతో కానీ బాధతో కానీ మహర్షి ఎప్పుడూ మాట్లాడలేదు.